రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు చంద్రబాబు. రైతులను ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కలిసి చెప్పాము. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చాము. ఇక మార్కెట్ ఇంటెన్సివ్ స్కీమ్ కింద 25% మాత్రమే ఇస్తారు. అది కూడా ICAR గైడ్ లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయిస్తున్నారు. సాగు ఖర్చులను రియలిస్టిక్ గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలని, అవన్నీ సర్ది చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కూడా ఆలోచిస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు సజెషన్స్ ఇచ్చాం. మామూలుగా అయితే MIS కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ఇంటర్వ్యూన్ అవుతారు. అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ICAR ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ సరిచేయాలని చెప్పాను. రేపు ఒక మీటింగ్ పెట్టుకుని మళ్లీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటున్నారు. రైతులను ఆదుకోవాలి, 25% సీలింగ్ తీసేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఏదైతే 50% అంటే వాళ్ళు 50% ఇస్తే రాష్ట్రం 50% ఇవ్వాలనేది కూడా ఉంది. దాన్ని కూడా ఏం చేయాలని కూడా ఆలోచించమన్నాను. ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కు వచ్చింది, కొంతమంది నష్టపోయారు, ఇంకా కొంత మార్కెట్లోకి వస్తా ఉంది. దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం. రేపు ఇక్కడుండే కామర్స్ డిపార్ట్మెంట్ ని, అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ను కూడా ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అల్టిమేట్ గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ 25% నుంచి ఇంకా పెంచడం, ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కల్టివేషన్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్ గా తీసుకొని చేయడం. మూడోది, ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం. వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి, తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం. అది చేయాల్సిన కోరాను. రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకుని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తానని కూడా హామీ ఇచ్చారు. ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్ తో, అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి కారణాలేంటి, ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి, ఏ విధంగా రైతులను ఆదుకోవాలని ఆదుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.